హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈరోజు కుకింగ్ వచ్చేసి పిజ్జా. మా పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు పిజ్జా చేయమని. సో పిజ్జా బ్యాటర్స్ వచ్చేసి నేను డిమార్ట్లో తీసుకున్నాను 2. ఓకే, దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నా. టమాటా, ఆనియన్, క్యాప్సికమ్, కార్న్. ఓకే, దాని తర్వాత మైదా తీసుకొని కొంచెం వైట్ సాస్ లాగా చేద్దాం అనుకున్నాను దాని మీద అప్లై చేస్తానికి. ఓకే, మైదా కొంచెం వేపాను, ఆయిల్ కొంచెం దాని మీద. నెక్స్ట్ పిజ్జా సాస్ అప్లై చేసేయండి దాని మీద. నెక్స్ట్ మైదాతోని ఇట్లా వైట్ సాస్ చేసా కదా, అది అప్లై చేసిన. నెక్స్ట్ టమాటా సాస్ అప్లై చేసిన, మయోనీస్ అప్లై చేసిన, అండ్ పిజ్జా సాస్ అప్లై చేసిన మొత్తము. ఓకే, చూడండి అసలు చూస్తుంటేనే యమ్మీగా ఉంది. సో దీని తర్వాత టాపింగ్స్ అన్ని ఇందాక కట్ చేసుకున్నా కదా, అవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసేయండి. నేను వేస్తుంటే మా పిల్లలు వచ్చి నేను వేస్తా అని మా పెద్ద బాబు వేస్తున్నారు టాపింగ్స్ అన్నీ. అండ్ మా చిన్న బాబు కూడా వస్తాడు, అమ్మ నేను కూడా వేస్తా అన్నీ వేసాను కదా అని చెప్పి. సో చిన్న బాబు కూడా వచ్చి అన్ని టాపింగ్స్ అన్నీ వేస్తున్నాడు. ఓకే, దాని తర్వాత పిజ్జా బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఓకే, చూడండి ఎంత చూసానికి యమ్మీ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెడదాం. ఆల్రెడీ నేను 2 ప్రీ హీట్ చేసేసిన ఒక 15 minutes. ఓకే, ఇప్పుడు నేను చూడండి మా చిన్నబాబు నేను ఆన్ పెడతా అంటే ఇంకా టాపింగ్స్ వేస్తూనే ఉన్నాడు. సో హియర్ కమ్స్ ద ఫైనల్ లుక్. ఓకే, చూడండి ఎంత బాగున్నాయి చూస్తుంటే అసలుకి. ఓకే, చూడండి ఒక్కసారి నా ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్. ఓకే, ఇగో ఫైనలీ నా పిజ్జా అయిపోయింది రెడీ. ఓకే, చూడండి ఇగో ప్లేట్లో తీసుకున్నాను. ఈవినింగ్ స్నాక్ ఆ రోజు మా పిల్లలకి ఇది పెట్టాను. ఓకే, డన్, ఫైన్, థ్యాంక్ యూ. ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది అసలుకి. యమ్మీగా అసలు చూడండి ఆ పిక్స్ అవి ఎంత బాగున్నాయి అసలు యమ్మీగా. అండ్